తెలుగు వన్ మరియు భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. భక్తివన్లో ఈ వారం వారఫలాలు 8/6/2025 నుండి 14/6/2025 శనివారం వరకు ద్వాదశి రాసుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది. వ్యక్తిగత గౌరవం, మీ స్థాయి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరులపై సరైన అవగాహన అలాగే ఏర్పరచుకుంటారు. అభిమానం పొందుతారు. ఉద్యోగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సంఘంలో కూడా మంచి అభిమానం, గౌరవించే వాళ్ళు ఉంటారు. అలాగే విద్యార్థి ఉన్నత విద్య విషయంలో ముందంజ వేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆస్తి విషయాల్లో, అలా కొన్ని విలాసవంతమైన విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. రుణాలు కూడా తీర్చడం కానీ, లేదా రుణాలు ఏమన్నా గతంలో మంజూరు చేస్తే కనుక ఆ రుణాలు కనుక మీకు వచ్చే అవకాశం, కొంచెం ఆనందంగానే ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, శివాలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఇతరులతో స్నేహపూర్వకమైన ధోరణితో మెలుగుతారు. అలా మెలగడం కూడా మీకు అవసరం. ఈ వారం ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. దానివల్ల తలనొప్పి, స్వల్ప అనారోగ్యం, కంటికి సంబంధించిన సమస్యలతో సతమతమయ్యే అవకాశాలు వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు కూడా కొంచెం ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశాలు. దానివల్ల సుదీర్ఘమైన ఆలోచనలు చేయడం వల్ల నేత్ర శిరస్సుకు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాభివృద్ధి అయితే ఉంటుంది. వారాల్లో దైవ చింతన, దేవాలయ దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారి ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి. గృహదేవత ఆరాధన కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం. వీలైతే గోసేవ చేయండి. గోశాలకు వెళ్ళండి. గోవుల్ని సేవించండి. గోవులకి గ్రాసాన్ని ఇవ్వండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. స్నేహితులు, బంధువుల, తోబుట్టువులతోటి కలిసి పుణ్యక్షేత్ర సందర్శనలు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త ప్రదేశాల సందర్శన వల్ల మనోవికాసం పెరుగుతుంది. కొత్త కొత్త ఆలోచనలు, మీలో కొత్త కొత్త ప్రజ్ఞా పాఠవాలు బయటకు వచ్చే అవకాశం. ఏ వ్యాపారం చేయాలి, ఉద్యోగంలో ఇంకా ఎలా మసులుకోవాలి, వ్యాపారంలో ఏ విధంగా మార్పులు చేయాలి అని కొన్ని దూర ప్రాంతాల్లో అవన్నీ చూసి కొన్ని తెలుసుకుని అవి ఆచరణలో పెట్టే అవకాశాలు. ధనం కూడా పొదుపు చేయాలని మీ లక్ష్యం కూడా నెరవేరే అవకాశం. కొన్ని మార్పులు కూడా కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి అంటే మిథున రాశి వారు సోమవారం రుద్రాభిషేకం చేయించండి. అలాగే ఆదిత్య నవగ్రహ స్తోత్ర పారాయణ ప్రతి బుధవారం కూడా, అందులో ఈ బుధవారం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శనివారం కానీ బుధవారం కానీ అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో కొత్త సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహకరంగా ఉండి కొన్ని పారితోషకాలు ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ అందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాలు ఆశించిన ఫలితాలు ఉంటాయి. న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాల్లో కొంచెం స్వల్పంగా ఆటంకాలు కూడా కర్కాటక రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వల్పంగా శారీరక రుగ్మతలు కూడా ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, దుర్గాదేవి దుర్గా స్తోత్రపారాయణ, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. అమ్మవారిని ఆరాధించండి. శుక్రవారం కుంకుమను కూడా ధరించండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఆకస్మిక ధనలాభం, పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. వృత్తిపరంగా అయితే చాలా అనుకూలంగానే ఉంది. మీ స్థాయి కూడా పెరిగే అవకాశం, మీ గుర్తింపు వచ్చే అవకాశం. వృత్తి ఉద్యోగాల్లో బాగుంటుంది. అధికారుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తారు మీరు తప్పనిసరిగా. దానివల్ల అనుకూలంగా ఉంది. ఇంకా కొన్ని పనులు వాయిదాలు పడే అవకాశాలు, అనుకోని పనులు జరిగిపోవడం, అవ్వాలి అనుకున్న పనులు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
రుణాలు ఏమన్నా గతంలో చేసుంటే ఆ రుణాలు తీర్చడం కానీ, లేదా రుణాల కోసం మంజూరు చేస్తే రుణం మంజూరు అయ్యే అవకాశం కానీ ఉంది. దానివల్ల కొంచెం ఆనందంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండాలంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా లేదా సుందరాకాండ పారాయణ వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమంగానే ఉంది అని చెప్పుకోవాలి. ఈ నెలలో స్థానచలన సూచనలు, ఉద్యోగంలో కానీ గృహంలో కానీ ఏదో ఒక స్థానచలనం జరుగుతుంది. అధికారుల అండదండలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పనులు చేయలేకపోతారు. కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉంటారు. సంతానం ద్వారా ఉద్యోగలాభం, సంతానం స్థిరపడే అవకాశాలు ఆనందిస్తుంది. మరిన్ని విజయాలు వారాంతంలో సాధించే అవకాశాలు, శారీరకంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం, అధిక ఖర్చులు కూడా కొంచెం చికాకు పెట్టే అవకాశం, అనవసర ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలి. ఈ వారం బాగుండాలని లక్ష్మీ గణపతి ఆరాధన, శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. అలాగే శుక్రవారం సుమంగళికి బొట్టు పెట్టడం, తాంబూలాలు సమర్పించడం వల్ల, అలాగే అమ్మవారిని ఆరాధించడం, కుంకుమను ధరించడం వల్ల కూడా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం శారీరకమైన రుగ్మతలు ఉంటాయి. అందులో శ్వాసకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, ఛాతీకి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు, రక్తపోటు అధికంగా ఉండే అవకాశాలు, స్థిరాస్తుల్లో మార్పులు ఉండే అవకాశాలు, బంధువుల వల్ల, స్నేహితుల వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. బంధువుల ద్వారా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సూర్య ఆరాధన, ఆదిత్య హృదయ పారాయణ, శివాలయంలో సోమవారం రుద్రాభిషేకం చేయండి. శనివారం వెంకటేశ్వర ఆలయ దర్శనము చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం వృత్తి, ఉద్యోగ విషయాల్లో చాలా అనుకూలంగానే ఉంది. సమాజంలో గౌరవము, అధికారుల యొక్క పై అధికారుల సలహాలు మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు అనుకూలం. అంతేకాకుండా ఉన్నత విద్యా అవకాశాలు, ఉత్సాహాన్ని కూడా విద్యార్థులు ఇచ్చే అవకాశం, కొంచెం అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం, అస్థిరమతి, కొన్ని అసౌఖ్యాలు కూడా పొందవలసి రావాల్సి ఉంటుంది. మరింత అనుకూలంగా ఉండడం కాదు వృశ్చిక రాశి వారు లక్ష్మీనారాయణ ఆరాధన లేదా హనుమత్ దర్శనము, హనుమత్ దేవాలయ ప్రదక్షిణము చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విద్యా అవకాశాలు, రాణింపు, ఉన్నతమైన విద్యా సంస్థల్లో ఆహ్వానాలు, సాంకేతిక పరంగా స్వస్థలాలు నెలకొల్పే మంచి సంస్థలు నెలకొల్పే అవకాశాలు, ఆదాయ మార్గాల కోసం అన్వేషణ చేస్తారు. కొంతమేరకు వనరులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉంది. ఉన్నత ఆశయాలు నెరవేరడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ వారం కుటుంబాభివృద్ధి, ఆనందం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా మేలు కలిగే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ, గురువారం గురుచరిత్ర పారాయణ, గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఇతరులను అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశాలు, పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం, విద్యార్థులకి కూడా మంచి ఉత్తీర్ణత, మీ ఆకాంక్ష నెరవేరే అవకాశాలు, సంపద పెరిగే అవకాశం, వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉండే ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీ ఉంటే ఆరోగ్యం కూడా కుదిరిపడే అవకాశం. ఈ వారంలో సంతోషకరమైన వార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండాలంటే శనివారం రోజుని లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర ఆలయ దర్శనము, గోవిందనామ స్మరణలు చేయండి. స్వామికి చక్కగా లడ్డూ కానీ లేదా నారికేలం, కొబ్బరికాయ, అరటిపండ్లు, బిలపత్రాలు, తులసి పత్రాలు స్వామికి సమర్పించండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి
ఈ వారం సుదూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావాల్సి ఉంటుంది. విదేశీయానాలు, విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొందే అవకాశం, భార్య కుటుంబ సభ్యులు దూరంగా ఉండే అవకాశాలు, అయితే సత్సంబంధాలు అయితే ఉంటాయి. అనుకోని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కష్టే ఫలే అనే కష్టం కొంచెం అధికంగానే ఈ వారం శ్రమ పడవలసి రావాల్సి ఉంటుంది. శ్రమకి తగిన గుర్తింపు గౌరవాన్ని కూడా ఈ వారం పొందే అవకాశాలు. శనివారం హనుమాన్ చాలీసా పారాయణ, శనీశ్వరుడి దగ్గర తిలదీపారాధన, తిలపిష్ట నివేదన, వెంకటేశ్వర స్వామి వారి తులసి దళాలతో నీలపు రంగు పుష్పాలతో పూజ చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం వృత్తి వ్యాపారాల్లో కొంచెం అభివృద్ధిగానే ఉంది. తోబుట్టువులతోటి, అన్నదమ్ములతోటి, స్నేహితులతోటి కూడా ఆనందంగా గడిపే అవకాశం ఉంది. ఈ వారం సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తారు. దాంపత్య జీవనం కూడా అనుకూలంగానే ఉంది. అలాగే కొన్ని ప్రయోజనాలు ఈ వారం సాధించే అవకాశం, కొన్ని రుణాలు కూడా తీర్చే అవకాశం, స్థిరాస్తుల విషయంలో కానీ, గృహం విషయంలో కానీ, గృహం మరమ్మతులకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే ఈ వారం సానుకూలంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీనరాశి వారు దశరథకు శనీశ్వర స్తోత్ర పారాయణ, నువ్వులు దానంగా ఇవ్వడం, శనివారం ఆంజనేయ దేవాలయ ప్రదక్షిణం 19 సార్లు తిరగడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. శనివారం చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. ఈ 8వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారం జ్యేష్ఠమాసం కాబట్టి జ్యేష్ఠాభిషేకం అని చెప్పి స్వామివారి విశేషంగా జరుగుతూ ఉంటుంది. మనకి తిరుమలలో కానీ, ద్వారకా తిరుమల, అలాగే నైమిసారణ్యం, పెద్ద తిరుమల, చిన్న తిరుమల, ఈ ద్వారకా తిరుమల ఇటువంటి ప్రాంతాల్లో శ్రీవారు వెంకటేశ్వర తిరుమలలో కూడా జ్యేష్ఠాభిషేకం. ఎందుకు జ్యేష్ఠాభిషేకం చేస్తారంటే జ్యేష్ఠమాసం ప్రారంభం అవుతుంది. పరమాత్మ జ్యేష్ఠుడు కనుక ఆయనకి జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. ఈ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతుంది. మన దగ్గర కూడా విశ్వనాథ శ్రీనివాస స్వామి వారికి కూడా ఈ నెలలో ప్రతి నెల కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఆ కళ్యాణాల్లో కూడా ఈ నెలలో శ్రీనివాస కళ్యాణం చేయించుకునే వారికి జ్యేష్ఠాభిషేకం ఉచితంగా, వాళ్ళకి కళ్యాణ సందర్భంగా వాళ్ళకి కళ్యాణం చేయించుకున్న జ్యేష్ఠాభిషేకం కూడా మనం కూడా ఈ 9 నుంచి 10వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకం చేయడం జరుగుతుంది. స్వామి పరమాత్మ జ్యేష్ఠుడు కనుక జ్యేష్ఠమాసంలో ఈ 9వ తేదీ 11వ తేదీ వరకు కూడా అనేక దేవాలయాల్లో, విష్ణు క్షేత్రాల్లో జ్యేష్ఠాభిషేకం, జ్యేష్ఠ మహోత్సవాలు, జ్యేష్ఠాభిషేకం విశేషంగా జరుగుతుంది. అంతేకాకుండా 11వ తేదీన ఏరువాక పౌర్ణమి కాబట్టి చంద్రుని ఆరాధించడం, వ్యవసాయ పనులు ప్రారంభించుకోవడం, భూమాత ఆరాధన చేయడం, మీ వాహనాలు అంటే బండ్లు, పూర్వకాలం అంటే బళ్ళు అవన్నీ ఉండేవి. ఇప్పుడు వాహనాలు లేక ట్రాక్టర్లు, లారీలు, కార్లు, స్కూటర్, ఈ వాహన పూజ చేసుకుంటే 11వ తేదీ అనుకూలంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ వారం 14వ తేదీ సంకటహర చతుర్థి కాబట్టి గణపతికి ఆరాధన చేయడం వల్ల విఘ్నాలు తొలగుతాయి. శనివారం రోజు ఈ 9వ తేదీ 11వ తేదీ మధ్యలో జ్యేష్ఠాభిషేకం జరుగుతున్న వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. ద్వాదశ రాశుల వాళ్ళు కూడా స్వామి జ్యేష్ఠాభిషేకాన్ని తిలకించండి. అన్ని విధాలుగా మీకు చాలా అనుకూల. సహస్ర కలశాలతోటి, 108 కలశాలతోటి అలా స్వామివారి విశేష జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది. ఆ పరమాత్మ అటువంటి కైంకర్యాన్ని చూడటం వల్ల మన గ్రహాల్లో ఉండేటి, మన జాతకాల్లో ఉండేటువంటి గ్రహదోషాలు, కర్మ కొంచెం తగ్గే ఇటువంటి పనులు, దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూనే కొన్ని కర్మలు అనుకోకుండా తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పాటించి ఈ వారం సత్ఫలితాలు పొందండి అని తెలియజేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.